జగిత్యాల జిల్లాలో ఎక్కడ చూసినా రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వరి ధాన్యం కొనుగోలు సెంటర్కు తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా కూడా కొనుగోలు చేయట్లేదు. దీంతో ఇక్కడ మొత్తం మొలకలెత్తినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో రైతన్నలు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు కూడా ఇక్కడి ఐకేపీ సెంటర్ను విజిట్ చేసి రైతులతో స్వయంగా మాట్లాడారు. స్వయంగా తడిచిన ధాన్యాన్ని మొలకెత్తిన విత్తనాలను కూడా చూశారు. అకాల వర్షాలకు తోడు నెలలు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడము, 500 రూపాయలకు బోనస్ ఏది అని కూడా రైతన్నలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ హరీష్ రావు గారితో చెప్పడం జరిగింది. మరి చాలా మంది రైతులు కూడా ఇక్కడ ఉన్నారు. మనం చూడొచ్చు ఈ సెంటర్లో ఇవన్నీ కనిపిస్తున్న వరి ధాన్యం మొత్తం కూడా నెల రోజులు గడిచినప్పటికీ కూడా కొనుగోలు చేయట్లేదు. చాలా మంది రైతులు మొలకెత్తిన ధాన్యాన్ని చేతిలో పట్టుకొని చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క జగిత్యాల మనం ప్రస్తుతం ఉన్న కొడిమేల మండలం పూడూరు ఐకేపీ సెంటర్లోనే కాదు, దాదాపు అన్ని ఐకేపీ సెంటర్లో ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో అయితే కేవలం 15-20 రోజుల్లో కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు నెల గడిచినా నెల దాటినా కూడా కొనుగోలు చేయట్లేదు అంటున్నారు. చూడొచ్చు మనం మొలకెత్తిన ధాన్యము వరి ధాన్యం దాదాపు కొనుగోలు సెంటర్కి తీసుకొచ్చిన తర్వాత పూర్తిగా కూడా మొలకెత్తింది. మరి స్థానిక ఇక్కడి రైతులు, ఇక్కడ వరి ధాన్యం ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న, ఎన్ని రోజులైంది మీరు వరి ధాన్యం ఇక్కడ పోసి? 1 మంత్కి ఎక్కువ అయిపోయింది. ఏమంటారు మరి కొనమంటే? ఏమంటారు అంటే ఇప్పుడు నీ నంబర్ రాలే అంటారు, లైన్ రాలే అంటారు, మ్యాచ్ పట్టాలన్నారు. పట్టాలన్నాక పడదామనే వరకు మిషన్ పని చేసిరు. ఏది వడ దెబ్బ తాకుతుంది, రైతులకు ఇబ్బంది అవుతుంది అని ఓన్లీ ఈ సెంటర్ లోనే పట్టుడు పెట్టిరు. ఈ సొసైటీ తరఫున 5-6 గ్రామాలు ఉన్నాయి. ఏ సెంటర్ లో పట్టుడు లేదు. ఇక్కడ ఎందుకు పట్టుడు? చైర్మన్ ఒక్కరే, అన్ని ఒక్కరే. అన్ని సెంటర్లో పట్టనప్పుడు ఈ సెంటర్లో పట్టుడు రైతులను ఇట్లా గోసపెట్టుడు ఎంతవరకు కరెక్ట్? దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు? ఏమంటారు మరి? అడుగుతే ఏమంటారు అంటే పట్టినే కొంటాం, పట్టినే అయిపోయినాక మేడం చూసింది, అయిపోయినాక ధాన్యం అయిపోయినాక పట్టని జోక్తాం అంటారు. అవి అయిపోయినాయి. ఇప్పుడు చాలు చెప్తారు. చాలు చేసే వరకు ఇంత లారీ వచ్చి జోక వరకు కట్నం ఇట్లా మబ్బులు వస్తున్నాయి, వర్షం వస్తుంది, ఓ లారీ ఎక్కిస్తారు, కట్నం అయిపోతుంది. మొలకెత్తిన ధాన్యం ఇదేనాది? మొలకెత్తుకుంటా మన ఏది అంత తడిసి ఇది అయింది. అట్లా ఇది పరిస్థితి. ఇప్పుడు సొసైటీ అన్నప్పుడు 6 గ్రామాలు ఉన్నప్పుడు ఒక సొసైటీ తరఫున అంతా ఒకటే రకంగా ఉండాలి. ఒక గ్రామానికి ఓన్లీ పూడూరు సెంటరే పెట్టి పట్టుడు పెట్టి మిగతా గ్రామాలు ఎందుకు పట్టనియో అవిస్తో పట్టించి పెట్టాయి. సార్, కేసీఆర్ ప్రభుత్వంలో ఇంత అన్యాయం కాలేదు సార్. రైతులు ఎంత మంచిగా అంత మంచిగా ఉన్నారు. ఎంత ప్రతి రైతుకు ఎవరైనా గానీ ఇంత మొక్క ఎత్తుకొని తిరుగుతారు ప్రతి రైతు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ఎక్కడో అక్కడ ఏది ఎండిపోవడం, ఈ అడ్లు కొనకపోవడం, ఈ బోనస్ ఇస్తానని చెప్పి ఇది జాప్యం చేయడం, రైతులు తక్కువ ధరకు అమ్ముకోవడం, వాళ్ళు కొనకపోతే చాలా నష్టపోతారు సార్. ఏది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. అదే మన కేసీఆర్ ఉన్నప్పుడు అందరికీ రైతులకు బాగా మంచి జరిగింది. రైతులందరూ కొంచెం ముఖం ఎత్తుకుని తిరిగే కాలం వచ్చింది. సార్ మాకు చెక్ డ్యామ్ పెట్టింది సార్, ఏది కేసీఆర్ సారు మా బాగుపడి. అది ఆయన ఇప్పుడు 4 ఏళ్ళ అవి చెక్ డ్యాములు కట్టి అప్పటి ఇప్పటిదాకా ఎండిపోలే. ఈ సంవత్సరం మొత్తం ఎండిపోయింది, నీళ్ళే లేకుండా ఏది పూడూరులో. అట్లా మీరు ఎప్పుడు వచ్చినా మరి? మేము నెల అవుతుంది దగ్గర మొలకెత్తినా మరి కొంటారంటావా? కొంటారు అంటారు కానీ సార్ ఇప్పటి వరకు నెల అవుతుంది. ఇప్పుడు వర్షం వస్తుంది, రోజు ఇక ఏడుచుడా నవ్వుడా అనేది మాకే అర్థం అవుతలేదు. ఇప్పుడు వాస్తవానికి నేను వ్యవసాయ కూలి పని చేసుకునేటోని. నేను పోతే నాకు కూలి కడితేనే నాకు పొట్ట కడుతుంది. వాస్తవానికి ఈ వడ్ల చూడల్లా నేను బయటకు పనికోవాలి. సార్లు అడిగితే ఏమంటారు కాబట్టి నీకెందుక ఇప్పుడు 5 నిమిషాలు నేను వీడికి హత్తునపా అంటారు. నేను బండి వేసుకొని వచ్చే వరకు ఒక్కరు దిక్కుండరు. మళ్ళా ఎర్రటెండకు ఒక రోజుకు 2 సార్లు 3 సార్లు వచ్చిపోవాలి వడ్ల కాడికి. నేను కూలి పని చేసుకుంటే బతికటోని సార్. అదైందా? ఈ అట్లు వాస్తవానికి నెల అవుతుంది మొలకొచ్చినాయి. ఇప్పటికి 2 సార్లు తడిచినాయి. ఏమైనా సార్ కొనరా అంటే కొంటాం. పెద్ద కూటలు అయిపోయినాక చిన్న వెనక సీర అంటారు. ఇప్పుడు అధికారులు ఉన్నారా మరి? అధికారులు ఇప్పుడు రారు. ఇప్పుడు చూసుకోవాలి సార్. అట్లు రోజుకు 2-3 సార్లు తడిసినాయా లేకపోతే ఏమైనా చూసుకోవాలి. వాళ్ళకి ఏం కావాలి సార్ వచ్చడానికి? ఇంత తొందరగా వచ్చడానికి వాళ్ళకి ఏం కావాలా? మాకంటే అవి తడిసిపోయినా మాకే బాధ, ఏది వాన కొట్టినా మాకే బాధ, అవి ఎండకపోయినా మాకే బాధ. ఆ రకంగా మేము మబ్బులు వచ్చి అవి డిమాండ్ ఉండాలి సార్. అట్లా బాబు ఎంత ఎప్పుడు వచ్చినా మరి? మీరు మొలకొచ్చినాయి అట్లు. నేను అట్లు వచ్చి నెల అయిపోతుంది. జోక్తలేరు. ఇప్పుడు ఇటు అటు తిరుగుడు అవుతుంది, అచ్చుడు పోవడం అవుతుంది, వాన కొడుతుంది, అట్లు ఖరాబ్ అయినాయి బాగా. ఇక జోక్తలేరు. సరే రైట్. ఇది
కొడిమ్యాల మండలం పూడూరు ఐకేపీ సెంటర్లో రైతులు చెప్తున్నటువంటి వారి రోదన, అలాగే కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ హయాంలో ఇది పరిస్థితి అంటున్నారు. ఎందుకంటే ఈ సెంటర్లో పోసిన వరి ధాన్యం ప్రతి రైతును ఏ రైతును కదిలించినా కూడా దాదాపు నెల దాటిందనే చెప్తున్నారు తప్ప కొనుగోలు చేయట్లేదు. ఇవాళ రేపంటున్నారు అకాల వర్షాలతో తమ పంటలు నానిపోతున్నాయి పూర్తి స్థాయిలో. మరి తమ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? ఇటు ఇతర పనులు చేయలేక తమ పంటను కాపాడుకోలేక తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఇంతకుముందే హరీష్ రావు గారు వీరికి భరోసానిచ్చారు, ఖచ్చితంగా అసెంబ్లీలో స్తంభింపజేస్తాం, రైతుల పక్షాన పోరాడతామని కూడా చెప్పడం జరిగింది. ఇది పూడూరు గ్రామ రైతుల స్పందన. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.